దైవరక్షితం సురక్షితం అరక్షితం తిష్టతి దైవరక్షితం సురక్షితం దైవహతం వినశ్యతి జీవచ్చ నాదో అపి వనే విసర్జిత కృత ప్రయత్నో అపి గృహేణ జీవతి. ఏ రక్షణ లేకపోయినా దైవము తలుచుకున్నచో అది సురక్షితముగా ఉండగలదు. ఎంతో వ్యయప్రయాసలు కోర్చి చాలా సురక్షితముగా ఉండవలేనని ప్రయత్నము కావించినను దైవహతమైనచో అది ఉండనే ఉండదు. మహాభక్తుడైన ప్రహ్లాదుని చంపవలనని స్వయాన తండ్రియే సమకట్టెను. ప్రహ్లాదుని అనేక వ్యతలకు గురి చేసెను. పాముల చేత కరిపించెను, ఏనుగుల చేత తొక్కించెను, విషం ఇచ్చెను, అగ్నిలో పడవేసెను, నీటి యందు ముంచి వేసెను, భూమి యందు పాతిపెట్టెను, పర్వతముల నుండి తోయించెను. అయినను ప్రహ్లాదుడు చనిపోలేదు. ఎందువలనగా దైవబలం ఉంది కాబట్టి. ధర్మమును అనుసరించే వారికి ఆ ధర్మమే రక్షయై కాపాడును. ధర్మో రక్షిత రక్షిత. ఏ ధర్మమునైతే మనము హననము చేయదుమో ఆ ధర్మమే మనల్ని హతులను చేయను. ధర్మయేవ హతో హంతి. ఇదియే సనాతన ధర్మము. అందువలన దైవీకార్యములను ఆచరించుట చే దైవబలమును సంపాదించుకొనవలను. ప్రహ్లాదుడు నరసింహావతారములో వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన శ్రీ మహావిష్ణువుతో ఇట్లు పలికెను: దేవా, పూర్వం నీవు వరాహ అవతారములో వచ్చి తన తమ్ముడైన హిరణ్యాక్షుని సంహరించేవనే మా తండ్రిని నీపై ద్వేషముతోనూ రోషముతోనూ ఉన్నాడు. సర్వేశ్వరుడైన నిన్ను గుర్తించలేకపోయాడు. నీ భక్తుడనైనందున నన్ను నానా బాధలు పెట్టాడు. అటువంటి నా తండ్రి నీ శాంత దృష్టి సోకి నిర్మలుడయ్యాడు. అందువలన ఆయన పాపాలు పోయి పరిశుద్ధుడయ్యేలాగున వరము ప్రసాదించు స్వామి. నీవు భక్తుల ముఖపద్మములకు పద్మమిత్రుడవు అని ప్రహ్లాదుడు పలకగా నరసింహస్వామి ఇట్లు చెప్పాను: ప్రహ్లాద, నువ్వు నాకు పరమభక్తుడువు. హిరణ్యకశిపుడు నీకు తండ్రి కావడం వలన 37 అనగా 21 తరముల వారు కూడా పవిత్రులై శుభస్థితిని పొందారు. పుణ్యచరిత, నీవు నా భక్తులలో ఉత్తముడివి. ఇక నీవు నీ మనసు నాపై ఉంచి వేదోక్త విధులు నీ తండ్రికి ఉత్తర కార్యములు చేయము అని తెలిపాను. అప్పుడు ప్రహ్లాదుడు విప్రవరుల పర్యవేక్షణలో తన తండ్రికి ఉత్తర క్రియలు జరిపించను. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన లైక్ చేసిన కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు.